హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు టమోటా రసం ఎలా చేస్తానో నేను చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఒక 4 టమోటాలు, మనకి ఎన్ని నీళ్లు కావాలో, ఎంత రసం కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పోసుకున్నాను 4 టమోటాలకి. రసం పొడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు నేను ఇక్కడ ఒక 1.5 గిద్ద దాకా తీసుకున్నాను. ధనియాలు ఒక 4 స్పూన్లు, ఒక 1.5 స్పూను మిరియాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇది పొడి కోసం ఒక 12 పాయల దాకా 12 రెబ్బలు తీసుకున్నాను. ఇవేమో మనకి తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఒక 5 లైట్గా దంచి పెట్టుకున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఈ టమోటాల్లో నీళ్లు పోసుకున్నాం కదా, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అండి పసుపు. రుచికి సరిపడినంత సాల్ట్, కల్లుప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. పసుపు, ఉప్పు, టమోటాలు నీళ్ళల్లో వేసేసుకున్నాం కదా. ఇవి మూత పెట్టుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అది మరిగించుకోవాలి. అది మరిగేలోపు అది నేను ఈ పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తున్నాను, పక్క పొయ్యి మీదకి. అది మరిగేలోపు మనం ఇటు ఒక చిన్న బాండీ పెట్టుకున్నాము. బాండీ హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను. వేసి ఆయిల్ హీట్ అయ్యాక కందిపప్పు వేసేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ కందిపప్పు లైట్గా వేగినియండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ వేసుకుందాము. చల్లారాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కందిపప్పు ఇంకా చల్లారిపోయినాయి. నేను ఇందాక చింతపండు టమోటాలతో పాటు ఉడికించుకోవడం మర్చిపోయానండి. నేను వేసేసాను, మీకు చూపించడం మర్చిపోయాను. టమోటాల్లో చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వేసి మనం 1/4 గంట సిమ్లో ఉడికించుకుందాం. అవి ఇంకా ఉడుకుతున్నాయి. ఈలోగా మనం రసం పొడి వేసుకుందాము. కందిపప్పు చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు మనం ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసేసి ఒక్కసారి బాగా మెత్తగా వేసేసుకుందాము. కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేసి ఊరికే జస్ట్ ఒక్కసారి అలా తిప్పాలి. కొంచెం తొక్కుగానే కనపడుతుండాలి. వేసాక చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇలా తొక్కు కనపడుతున్నట్టుగా మనం మిక్సీ వేసుకున్నాము. ఇది ఇంక మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చాలా రోజులు ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇంక మనకి టమోటాలు బాగా మగ్గిపోయినాయి. ఇవి మనం కొంచెం చల్లారాక స్మాష్ చేసుకుందాము. మీకు గనక ముక్క చెక్కగా ఇష్టమైతే స్మాషర్తో ఇలా చిదిమేసుకోండి. మా ఇంట్లో అయితే అలా ముక్క చెక్కగా తినరండి, ఏర్ పక్కన పెడతారు. అందుకని నేను చల్లారాక మిక్సీ వేసేసుకొని చేసుకుంటాను. ఈలోగా మనం ఇవి చల్లారేలోగా తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు మనం తాలింపు కోసం బాండి పెట్టుకొని, చిన్న బాండి, కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందాక నేను తాలింపుకి ఎండుమిర్చి మర్చిపోయానండి. ఒక 4 కాయలు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కొద్దిగా వేగాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా తాలింపు వేగింది కదా, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఈలోగా టమోటాలు మిక్సీ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, టమోటాలు మొత్తం ఇలా స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందాక మనం వేసి పెట్టుకున్న రసం పొడి ఒక 3 స్పూన్లు దాకా వేస్తున్నాను. ఈ తాలింపు కూడా వేసేసుకుందామండి. తాలింపు కూడా వేసేసి ఒక్క 2 మినిట్స్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాము. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఆల్రెడీ మనకి పావు గంట మరిగినాయి కదా. ఒక 2 మినిట్స్ అలా మరిగేటప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాము. ఇదిగోండి, రసం మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాము. మీకు రసం కొంచెం కలర్ కావాలంటే కారం వేసుకోండి, ఒక పావు స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, ఊరికే కొద్దిగా. ఇంకా అంతే అండి, రసం రెడీ అయిపోయింది. రసం చేయటం రాని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది రసము. ఇంకా అంతేనండి, ఇంకా ఆపేసుకోవచ్చు. రసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది రసం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.